నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ మనం డిసెంబర్ మాసం మార్గశిర నెల వృశ్చిక రాశి అంటే స్కార్పియో రాశి మరియు లగ్నం గురించి మాట్లాడుకోబోతున్నాం. స్పెషల్గా ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, ఆర్థికంగా ఎలా ఉంటుందో చెప్పుకుందాం. సో ప్రజెంట్ మాట్లాడుకుంటే మనము వృశ్చిక రాశి గురించి వీళ్ళకి కాన్సన్ట్రేషన్ అంతా మొదటి ఇండ్లు మరియు రెండో ఇంట్లో కాన్సన్ట్రేషన్, అక్కడి నుంచి ఆస్పెక్ట్ అయ్యి మళ్ళీ 7వ ఇల్లు మళ్ళీ 8వ ఇల్లు కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. అంటే ఏంటి, ఇది చాలా టెక్నికల్గా ఉంది, మాకేం అర్థం కావట్లేదు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన జన్మ జాతకంలో మోస్ట్ ఇంపార్టెంట్ లగ్నం, రాశి. సో రాశి అనేది మన మనసు అయితే లగ్నం అనేది మన జీవితం. మనం ఏమి ఆలోచిస్తున్నాము అనేది రాశి, ఏమి జరగబోతుంది అనేది లగ్నం. యాక్చువల్గా మనం ఏమనుకుంటామో అదే జరుగుతుంది. సో బేసికలీ బోత్ ఆర్ సేమ్ బట్ డిఫైన్డ్ అలగ్ వే, మీన్స్ డిఫైన్డ్ సపరేట్లీ. సో వృశ్చిక రాశి ఇప్పుడు డిసెంబర్ మాసంలో ఏంటి? డిసెంబర్ మాసం మనకు మృగశిర నక్షత్రం, అంటే సీతాదేవి అమ్మవారు, ఆమె ఆశీర్వాదంతో ఈ నెల మనము గడపబోతున్నాము. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు సీతాదేవి మనకు రామాయణంలో నేర్పించింది ఏంటంటే ఎంత నిష్ఠగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, పాతివ్రత్యం ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలియాలి. ఇప్పుడు ఆంజనేయ స్వామి ధైర్యం నేర్పిస్తే సీతాదేవి ఓర్పు నేర్పించింది. సీతాదేవికి ఎంత ఓర్పు అంటే, ఆ లంకా నగరంలో అశోక వాటికలో మనము చూసుకుంటే సీతాదేవిని నెలల పాటు ఉంచేశారు. అయినా సీతాదేవి ఓర్పుతో వేచి ఉంది రాముడు వస్తాడని. నిజంగా సీతాదేవికి ఓర్పు లేకపోతే సూసైడ్ చేసుకొని చనిపోవాలి. కానీ ఓర్పు, ఆశ, తెలుసు, ఇంట్యూషన్ ఉంది ఆమెకి. మెయిన్ సీతాదేవికి ఇంట్యూషన్ ఉంది, రాములు వారు రాబోతున్నారు అని. యాక్చువల్గా దట్ ఈజ్ ఏ ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే రాముడు వెనకల ఎవరు లేరు, రాముడు ఒక్కడే. కానీ రాముల వారికి వానర సేన తోడయ్యింది. వానర సేన తోడయి రాముడు ఆంజనేయ స్వామి సహాయంతో ఆ లంకా నగరాన్ని, ఆ రావణాసురుణ్ణి అంతం చేసి సీతాదేవిని తీసుకెళ్లారు. ఇదంతా సీతాదేవికి ఒక ఇంట్యూషన్ ఉంది ముందు నుంచే. ఆమెకి తెలుసు, మనకు రిజల్ట్ తెలిస్తే హోప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు జాబ్ వస్తుంది అని తెలిస్తేనే కదా మనిషి కష్టపడేది. ఒక కోర్సు నేర్చుకొని ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేది ఎందుకు? జాబ్ వస్తుంది అని తెలుసు కాబట్టి మనం కష్టపడుతున్నాం. ఫలితం తెలిస్తేనే మనిషి కష్టపడతాడు, ఫలితం లేకపోతే ఎందుకు కష్టపడతాడు? చాలా సింపుల్ పాయింట్ అండి. కాబట్టి ఫలితం ఉండాలి. కొంతమంది ఫలితం ఉంటుందో లేదో అని కూడా తెలీదు, అయినా కష్టపడుతూ ఉంటారు. లాస్ట్లో ఓడిపోవచ్చు, మొత్తం ఉన్నది కోల్పోవచ్చు. కానీ మనం కష్టపడుతూనే ఉంటాం. దేవుడి మీద ఆశ, సీత అమ్మవారి దయ అనుకొని మనం ముందుకెళ్ళి కష్టపడితే మనకు ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. తూచా తప్పకుండా ఫలితం అనేది సీత అమ్మవారు ఇస్తారు. దైవాన్ని నమ్ముకుంటే మన పనులన్నీ అయిపోతాయండి. చాలామంది భూమి మీద భారం అంతా దైవం మీద వేసేస్తారు. తమ మీద భారం వేసుకుంటే టెన్షన్లో చచ్చిపోతాడు గ్యారంటీ. అదే దైవం మీద భారం వేసేస్తే నేను కష్టపడితే చాలు,
రిజల్ట్ ఫలితం అనేది అమ్మవారు ఇస్తారు అని అనుకుంటే చాలు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సీతాదేవిని నమ్ముకొని ఉండాలి. ఎందుకు చెప్పాను నేను సీతాదేవిని నమ్ముకొని ఉండాలంటే, మీకు లగ్నంలో గ్రహాల ప్రభావం వల్ల రిజల్ట్ అనేది రాబోతుంది. రిజల్ట్ రావడం ఏంటి అని అడుగుతారు. రిజల్ట్ అంటే ఏమీ లేదు, మనిషికి రిజల్ట్ దేంట్లో కావాలి, ఒకటి పెళ్ళి, ఇంకోటి వ్యాపారం. అంటే అదే మన ఆదాయం. ప్రతి మనిషికి ఆదాయం కావాలి, ప్రతి మనిషికి పెళ్ళి అవ్వాలి. సో ఈ రెండు మనకు లగ్నం నుంచి డిసైడ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు లగ్నంలో మీకు రెండు ప్రముఖమైన గ్రహాలు ఇంపాక్ట్ ఉంది కాబట్టి మీకు సీతాదేవి అమ్మవారి ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే మీకు చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఫస్ట్ చేంజ్ ఏంటంటే మీ వ్యాపారంలో చేంజ్ రాబోతుంది. గ్యారంటీ చెప్తున్నానండి, మీ వ్యాపారంలో అయితే చేంజ్ రాబోతుంది. కానీ కండిషన్ అప్లై, మీరు దానికి బాధ్యులు. అంటే బేసిక్గా మీరు ఏమి చేస్తారో దాని రిజల్ట్ వస్తుందన్నమాట ఈసారి డిసెంబర్ నెలలో. అంటే మీరు ఎంత వ్యాపారం చేయగలరో అంత రిజల్ట్ వస్తుంది. కాబట్టి మీరు ఈ మాసము ఆలోచించకుండా మీ వ్యాపారంలో డబ్బులు పెట్టవచ్చు. లేదు నేను డబ్బులు పెట్టను అంటే మీకు ఆ లిమిట్లోనే మీ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇప్పుడు జాబ్స్ కూడా ఉన్నాయి. నేను హైదరాబాద్లోనే జాబ్స్ ఎతుకుతానంటే ఇక్కడ ఎన్ని ఉంటే అవే వస్తాయి కదా. అదే మీరు బెంగళూరు, పూణే, ముంబై, ఢిల్లీ అన్ని చోట్ల అప్లై చేస్తే మీకు ఎన్ని జాబ్స్ వస్తాయి, మీకు ఎన్ని అవకాశాలు వస్తాయి చెప్పండి కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఎంత ప్రయత్నం చేస్తే ఫలితం అంత రాబోతుంది. ఎందుకంటే లగ్నం మీద ప్రభావం ఉంది కాబట్టి. సో మీరు ఎంత చేయగలిగితే అంత ఆలోచించకుండా పెట్టేయండి. ఎస్పెషల్లీ జాబ్ అప్లై చేసే వాళ్ళు మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేయండి. మల్టిపుల్ ప్లేసెస్లో, ఓన్లీ ప్రిఫర్డ్ సిటీ హైదరాబాద్ అని పెట్టి అప్లై చేయకుండా అన్ని సిటీస్లో జాబ్కి అప్లై చేయండి. చాలాసార్లు మనం ఓన్లీ నాకు ఇక్కడే జాబ్ కావాలి, ఓన్లీ హైటెక్ సిటీలో చేస్తాను, వేరే చోట చేయనంటే కష్టం కదా. మీకు అవకాశం వచ్చినప్పుడు, లగ్న ప్రభావం ఉన్నప్పుడు మీరు జాబ్ చేయాలి. సో ఇక్కడ మనం చెప్పే పాయింట్ అదే. సో నవ్ యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ డెస్టినీ. వైవాహిక జీవితం, పెళ్లి సంబంధాలు వస్తాయి, పెళ్ళి జరుగుతుంది, మార్గశిర మాసము ముహూర్తాలు ఉన్నాయి. కానీ పాయింట్ ఏంటి, సరిగ్గా చూసుకొని చేసుకోవాలి. మీరు కొంతమందికి ఏంటంటే ఫ్రీ విల్ ఉంటుంది అన్నమాట. కొంతమందికి దేవుడు రాసి పెడతాడు ఈ అమ్మాయితోనే పెళ్ళి అవ్వాలని, కానీ కొంతమందికి ఫ్రీ విల్ ఉంటుంది. అంటే ఏంటి, దేవుడు ముందు ఓ 3 అమ్మాయిలు తీసుకొస్తాడు, దాంట్లో విజ్ఞత మీకు వదిలేస్తాడు. బాబు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు, నీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నా, సీత, శూర్పణఖ, ఇంకో అమ్మాయి. బుర్రున్నాడు ఎవడైనా సీతని చేసుకుంటాడు, అంతే కదా. శూర్పణఖని ఎవడు పెళ్లి చేసుకోడు కదా, వెళ్ళి వేరే వాళ్ళకి లైన్ వేస్తుంది ఆమె. అలాంటిది వాళ్ళ అమ్మాయి ఎవరికి కావాలి కదా. సో మీ ముందు పెళ్లి సంబంధాలకి, పెళ్లి చూపులకి మీరు వెళ్ళినప్పుడు కరెక్ట్ అమ్మాయిని చూస్ చేసుకోవాలి. మీతో పాటు విఘ్నత ఉన్న మీ శ్రేయోభిలాషులు, పేరెంట్స్, ఫ్యామిలీ వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. సరైన అమ్మాయిని ఎంచుకోవాలి. తప్పు అమ్మాయిని ఎంచుకొని కోర్టులు, పోలీసులు చుట్టూ దయచేసి తిరగవద్దు. కాబట్టి మీకు ఈసారి కొంచెం టెస్ట్ ఉంది, అయోమయం, టెస్టింగ్ ఫేజ్ నడుస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అందరికీ అన్ని రాసి ఉండవు, కొన్నిసార్లు మనము ఎంచుకోవాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి. అలా అని చెప్పి తప్పు నిర్ణయం తీసుకున్నామా సుమా, ఇంకా అంతే. వివాహం మాట్లాడేసాము, వ్యాపారం మాట్లాడేసాము. ఇప్పుడు మనం ఆరోగ్యం గురించి మాట్లాడదాం. ఆరోగ్యం అయితే బాగానే ఉంది అని కనిపిస్తుంది కాబట్టి, మీలో బాగుంది అని కనిపిస్తుంది, కానీ మీలో దురుసుతనం కనిపిస్తుంది. మీరు కొంచెం ఆ దురుసుతనం తగ్గించుకోవాలి. అంటే ఈ దురుసుతనం ఏంటి గురుగారు ఇలా అంటున్నారంటే, బాగుందని చెప్పేసి ఏది పడితే అది తినేయడం కాదు. బాగున్నప్పుడే ఆరోగ్యము, జిమ్కి వెళ్ళాలి. బాగాలేనప్పుడు కాదు, బాగున్నప్పుడు వెళ్ళి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. మన బాడీని ఫిట్గా తయారవ్వాలి. బాడీ మీద కట్లు రావాలి. అంతేగా మనం ఫిట్గా ఉన్నా మరి పొట్ట మొత్తం తగ్గిపోయిందని చెప్పేసి ఎగబడేసి తినేస్తామా చెప్పండి.
అలా ఎప్పటికీ ఉండకూడదు. ఇంకా ఫిట్ కావాలి, మజిల్స్ రావాలి, బాడీ లీన్ అవ్వాలి, వాకింగ్ చేస్తే కాఫ్ మజిల్స్ కనపడాలి. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా తినండి. పెళ్ళిళ్ళు ఉన్నాయి, నేను పెళ్ళికి వెళ్తాను, అక్కడ ఎలా పడితే అలా తింటానంటే కుదరదు సుమా. నీకే ప్రాబ్లం వస్తుంది. జ్వరాలు, విరోచనాలు, జలుబు, దగ్గు రకరకాలు వస్తాయి. ఎందుకు? బాగున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎగిరెగిరి దూకూడదు. తర్వాత మనం వచ్చేది ఇప్పుడు మ్యారేజ్, కెరియర్, హెల్త్ గురించి మాట్లాడే ఇప్పుడు వైవాహిక జీవితం. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళ జీవితం ఎలా సాగబోతుంది దాని గురించి మాట్లాడదాం. దాని గురించి చెప్పాలంటే ఈ మాసం మీరు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుంది. కొంతమంది ఎలా ఉంటారంటే జీవితము, వాళ్ళు చెప్పేది వాళ్ళ భార్య అస్సలు వినదు, కానీ టైం బాగున్నప్పుడు వాళ్ళు చెప్పేది వాళ్ళ భార్య చేస్తుంది. అంటే మీరు అనుకున్నది జరుగుతుంది, ఆమెకు చెప్పరు, కానీ మీరు అనుకున్నది ఆమె చేస్తుంది. అదే టైం అంటే బేసిక్గా. సో మీరు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుంది, కానీ మీరు మీ ఆవిడికి చెప్పకండి. చెప్తే మళ్ళీ ఆమె అది కాకుండా ఇంకోటి ఏదో చేస్తుంది. సో వైవాహిక జీవితం ఇలా ఉంటుంది. మీ భార్యతో మీరు ఎలా మాట్లాడాలి, ఏమి చెప్పాలి, ఏమి చెప్పకూడదు అనేది కొంచెం ఆలోచించండి. ఎవరైనా కావచ్చు, ఎంత సక్సెస్ఫుల్ మ్యారేజ్ అయినా కావచ్చు జీవితంలో. వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ రామ, సీత, విరాట్, అనుష్క, ఎవరైనా కావచ్చు. ఎక్కడో అక్కడ కొంచెం ఆలోచించి మాట్లాడాలి. అవతల వాడికి ఏదైతే ఇష్టం లేదో అదైతే అస్సలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అవతల వాడికి స్వీట్స్ అంటే బాగా ఇష్టం, నువ్వు స్వీట్లు తినకు అంటే వాడు హర్ట్ అవుతాడు. వాడికి ఇంకేదో చెప్పాలరే, నువ్వు బెల్లంతో తయారు చేసిన స్వీట్లు తినరా, చక్కెరతో మంచివి కాదంటాడు. మెల్లిగా బెల్లంతో తయారు చేసిన స్వీట్లు తింటాడు కదా. అసలు నువ్వు స్వీట్లు తినకంటే వాడు విరుచుకోబడతాడు, కోపం వస్తుంది, వాడికి విపరీతమైన చిరాకు వస్తుంది కదా. దాన్ని డైవర్ట్ చేయాలి. తర్వాత శత్రువుల గురించి మాట్లాడదాం. మీ మాట వల్ల మీకు శత్రువులు తయారవుతారు. ఆ మాట కూడా ఏంటి? నేను గొప్పవాణ్ణి, నాకు అమలాపురంలో 2 ఎకరాల ఆస్తుంది, నాకు హైదరాబాద్లో 3 కార్లు ఉన్నాయి. దయచేసి ఇలా మీ గురించి మీరు ఫ్లాంట్ చేసుకోవడం, బూస్ట్ చేసుకోవడం చేయొద్దు. మీకు ఏదైతే ఆస్తి ఉంది మీ దగ్గరే ఉండనివ్వండి, ఎవరికి చెప్పకండి, మీ దాకే పెట్టుకోండి మీ ఆస్తి. మీరు గనక అది చెప్తే మీకు శత్రువులు తయారవుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ డబ్బు, మీ సక్సెస్సే మీకు శత్రువుల్ని తీసుకొస్తుంది. దయచేసి మీకు ఎంత డబ్బు ఉందో ఈ మాసం ఎవరికి చెప్పొద్దు, మీకు ఎంత ఆస్తుందో ఈ మాసం ఎవరికి చెప్పొద్దు. మీకు కొత్తగా శత్రువులు తయారవుతారు. ఫోన్లు చేసి అప్పులు అడుగుతారు, ఏడుస్తారు, యాక్టింగ్ చేస్తారు అప్పు కోసం. మనిషి ఎంతగానైనా దిగజారుతాడు డబ్బు కోసం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు డబ్బులు పోయే అవకాశం బాగా ఉంది. విపరీతమైన అప్పులు అడుగుతారు జనాలు మిమ్మల్ని. శత్రువులతో కూడా జాగ్రత్త. సమాజంలో పేరు ప్రఖ్యాతి కాపాడుకోవాలి. నా దగ్గర డబ్బులు ఉంది, నేను గొప్పవాడిని, మా కారులో ఏసీ పని చేస్తుంది, ఇలాంటివి చెప్తే ఇంకా అంతే. ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనేది విజ్ఞత మనకు ఉండాలి. మన జీతం ఎంత, మనం ఏంటి, కరెక్ట్గా ఆలోచించాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మన చుట్టూ ఎవరైతే ఉంటారో నలుగురు, వాళ్ళే మన జీవితం డిసైడ్ చేస్తారు. మీరు హ్యాపీగా ఉంటారంటే మీ చుట్టుపక్కల నలుగురు హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి ఏం చెప్పాలో మీకు తెలిసి ఉండాలి. మీరు కరెక్ట్గా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. వాళ్ళకు కూడా గుర్తుపెట్టుకోండి, ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. అంటే చుట్టుపక్కల చెత్త ఉంటే మీకు కూడా చెత్తనే వస్తుంది. మనకు మోటివేషనల్ స్పీకర్లు ఉంటారు తెలుగులో, చాలా పెద్ద పెద్ద స్పీకర్లు, వాళ్ళు కూడా ఇదే చెప్తారు. మీ చుట్టూ ఉన్న నలుగురు చాలా గొప్ప వాళ్ళై ఉండాలి, చాలా మంచి వాళ్ళై ఉండాలి. ఒక్కడైనా వెధవతో తిరిగితే ఇంకా అంతే, జీవితం నాశనం అయిపోతుంది. సో ఆ ప్రమాదం ఉంది. పేరు ప్రఖ్యాతి, శత్రువులు, అపఖ్యాతి, ఈ గొడవ ఎక్కువ ఉందండి వృశ్చిక రాశి వారికి. జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నా. ఇలాంటివి కాపాడుకోవాలంటే వృశ్చిక రాశికి ఆంజనేయ స్వామిని దిక్కు. దయచేసి టెంపుల్స్కి వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనతో ఉండేది దైవ బలమే. జన్మల పాటు మనతో దైవ బలమే ఉంటుంది, ఇంకేదీ ఉండదు. మీ తెలివితేటలు మారిపోతాయి, మీ కష్టపడే శక్తి మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. కానీ మీ దైవ బలం, స్పిరిచువల్ సాధన, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మీతో ఉంటుంది.
నమ్మకం. ఇవాళ ఇంత కష్టపడుతున్నారు, ఒక 10 ఏళ్ళ తర్వాత ఇంత కష్టపడగలరా చెప్పండి? కష్టపడలేరు. ఇవాళ ఇంత సంపాదిస్తున్నారు, రేపు ఎంత సంపాదిస్తారో తెలియదు. కానీ మనకు నమ్మకం ఏదైతే ఉంది చూడండి ఇక్కడ, అది ఎప్పుడు అలానే ఉంటుంది, అలానే ఉండాలి జన్మలు. ఎప్పటికైనా గుడికి వెళ్ళాలి. ఎస్పెషల్లీ ఎవరైతే కూర్చొని మంత్ర జపం చేయలేరు, నామ జపం చేయలేరు, సాధన చేయలేరు, వాళ్ళు గుడికి వెళ్ళాలి. కంపల్సరీ గుడికి వెళ్ళాలి. మీకు తెలీదు, కష్ట సమయంలో అదే కాపాడుతుంది, ఆటంకం వచ్చినప్పుడు అదే కాపాడుతుంది. ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఆటోలో 4 ఉంటారు, 3 చనిపోతాడు, ఒకడు బతుకుతాడు. ఎందుకు తెలుసా? అదే దైవబలం. మీ మీద ప్రమాదం వచ్చినా మిమ్మల్ని కాపాడేస్తుంది దైవబలం. ఎప్పుడైనా మీరు కంపల్సరీ గుడికి వెళ్ళాలి. మీకు ఇదే వృశ్చిక రాశి గురించి మాట్లాడుతున్నాను. మీకు చాలా శత్రువులు, చాలా ప్రాబ్లం ఉంది పేరు ప్రఖ్యాతితో. దయచేసి మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. తిలకం కూడా పెట్టుకోండి, ఆరెంజ్ కలర్ సింధూరం వస్తుంది, అది పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరెంజ్ కలర్ వస్తువులు ధరించండి. ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకుంటారు కదా, ఆరెంజ్ కలర్ టీషర్టు, ఆరెంజ్ కలర్ కర్చీఫ్, ఆరెంజ్ కలర్కి సంబంధించి ఏదైనా పెట్టుకోండి. దుష్టులతో దూరంగా ఉండండి. మీకు నరఘోష కూడా పెడతారు. సో జాగ్రత్తగా ఉండండి. సీతాదేవి మాసం కాబట్టి శుక్రవారం రోజు అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే తెల్లటి వస్త్రాలు కాదు, మోతీచూర్ లడ్డు, ఆరెంజ్ కలర్ వస్త్రాలు డొనేట్ చేయండి. చాలు, అంతా బాగుంటుంది. జాగ్రత్త ఉంటుంది. మీ చుట్టూ 4 జాగ్రత్తగా ఉండండి, అంతే. ఆల్ ఈజ్ వెల్. సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను. ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షన్, అంటే ఈ క్షణం. ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్. మీకు ఫస్ట్ నేను చూపిస్తాను. ఇదే అండి ఈక్షన్. ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు. సోమవారం రోజు శివయ్య, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి, బుధవారం రోజు వినాయకుడు, గురువారం రోజు దత్తాత్రేయ, శుక్రవారం రోజు లక్ష్మీదేవి, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి, ఆదివారం రోజు రవిదేవత. దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు. అలానే తిథి, వారం, నక్షత్రం, అమృత ఘడియలు, యమగండం, రాహుకాలం, ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు. ప్రతిరోజు మీకు దేవుడి పటం అనేది మారడం జరుగుతుంది. అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. తిథి, వారం, నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు. ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో. మీరు కనుక వెళ్ళి ఈక్షన్, EKSHAN అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ఇది కనిపిస్తుంది. ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇది చాలా సేల్స్ ఉంది. చాలామంది ఆంధ్ర, తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. దేవుడి పటం కన్నా మించింది ఏదీ లేదండి. అది కూడా డిజిటల్, మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు. సో ఎవరైతే ఈ జాతకాలు, హోమం, వాస్తు, స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇది ఒక మినీ పంచాంగం, ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.